మహాభారతం 13వ అధ్యాయం. లక్కగిల్లు. భీముడు దేహబలం చూసి, అర్జునుడు ధనుర్నైపుణ్యాన్ని చూసి దుర్యోధనలో ఈర్ష్య అసూయలు పెరిగిపోతున్నాయి. కర్ణుడు శకుని దుర్మార్గపు పన్నుగడలో పన్నుతున్నారు. ప్రతి విషయంలోనూ వారు దుర్యోధనుడికి తోడ్పడుతున్నారు. ధృతరాష్ట్రుడు నిస్సంశయంగా బుద్ధి జ్ఞానం కలవాడే. అతడు తన తమ్ముడైన పాండురాజు బిడ్డలను అమితంగా ప్రేమించాడు. కానీ మనోదౌర్బల్యం వల్ల, వృద్ధాప్యం వల్ల, తన పుత్రుల వల్ల ప్రేమకు పూర్తిగా లోబడి ఉండేవాడు. తన పిల్లల కోసం చేయరాని పని చేయదైనంగా యోచిస్తూ ఒకప్పుడు తెలిసి కూడా చెడు మార్గాన్ని నడిపేవాడు కాదు. పాండవులు చంపేయడానికి కౌరవులు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. కౌరవుల కుట్ర నుండి పాండవులు రక్షించుకోగలే కోరిక గల విదురుడి రహస్య సహాయంతో పాండవులు చావకుండా బతికి ఉన్నారు. పట్టణంలోని ప్రజలందరూ పాండవులచే పొగడటం దుర్యోధన దృష్టిలో మహాపరాధం అయింది. యుధిష్ఠిరుడే రాజు అవ్వడానికి తగినవాడని ఎల్లవేళలా ప్రజలు అనుకోవడమే పాండవులపై క్రోధానికి కారణమైంది. ప్రజలు ఒక చోట గుమికూడితే రకరకాలుగా చెప్పుకునేవారు. ధృతరాష్ట్రుడు ఎప్పటికీ రాజు కాలేడు. అతడు పుట్టుగుడ్డి కనుక అతడు రాజ్యాన్ని చేతిలో ఉంచుకోకూడదు. భీష్ముడు కూడా రాజు కాలేడు. అతడు సత్యవంతుడు. తనకు రాజ్యం అక్కర్లేదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కనుక యుధిష్ఠిరుడే రాజ్యానికి అర్హుడు. అతడే కురువంశాన్ని, రాజ్యాన్ని న్యాయంగా పాలించడానికి అర్హుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ మాటలతో దుర్యోధనుడు ఈర్ష్య చెందాడు. కోపంతో దహించుకుపోయాడు. దుర్యోధను తండ్రి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ప్రజలు అనుకునే విషయాలను చెవిన పడేశాడు. తండ్రి, జనులు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కనీసం భీష్ముడన్నా మీరన్నా గౌరవం ఎందుకు లేదు? తక్షణమే యుధిష్ఠిరునికి రాజ్యం ఇవ్వాలని కోరుతున్నారు. మీరు అందులో అవ్వడం వల్ల మిమ్మల్ని తోసిపుచ్చి పాండురాజు రాజు అయ్యాడు. యుధిష్ఠిరుడు తండ్రి తర్వాత రాజు అయితే తమకేటి లాభం? మీ సంతానానికి ఏమిటి గతి? యుధిష్ఠిరుడి తర్వాత కుమారుడు, ఆ తర్వాత అతడు కుమారుడు రాజు అవుతాడేమో. ఇంక మేము ఎప్పుడవ్వాలి? దరిద్ర బంధువులు కూటమిలో దిగిపోయి రాజ్యం చేసేవారిచ్చే బత్యపు నౌకలు ఆహారంగా తీసుకుని వాళ్ళు అమ్ముతాం. అలా బ్రతికే కంటే చావే గొప్పదనం అవుతుంది అన్నాడు దుర్యోధనుడు. కుమారుడి మాటలతో ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు. కుమారా, నువ్వు చెప్పినది నిజం. అయినా యుధిష్ఠిరుడు ధర్మ మార్గము తప్పదు. అతడందరినీ ప్రేమిస్తాడు. చనిపోయిన తన తండ్రి సుగుణాలన్నీ అతనిలో ఉన్నాయి. ప్రజల్లో ఆయన్ని పొగుడతారు, సహాయం చేస్తారు. పాండురాజు తన సుగుణ సంపన్నతో మంత్రివర్గానికి, సేనా నాయకులకు ప్రేమపాత్రుడే ఉన్నాడు. వారందరూ ఇప్పుడు యుధిష్ఠిరునే బలపరిచి ఆయన మాటలే మాట్లాడతారు. పాండవులను దైవాలుగా చూస్తున్నారు. వీరందరినీ మనమే ఎదుర్కొనలేం. మనం ఏదైనా అన్యాయం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి మనం చంపేసే పరిస్థితి రావచ్చు, లేదా వెళ్ళగొట్టడమైనా చేస్తారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే మన సిగ్గుచేటు అవుతుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధను తండ్రి మాటలకు అడ్డం వస్తూ, మీ భయానికి కారణం లేదు. భీష్ముడు తటస్థంగా ఉంటాడు. అశ్వత్థామ ఎప్పుడు నాతోటి వాడే. అతడి తండ్రి ద్రోణాచార్యుడు, మామ కృపాచార్యుడు మనవారే. విదురుడు బహిరంగంగా మనకెదురు రాజాల్లో. అతడు దుర్బలుడు. వెంటనే పాండవులను వారణావతావనానికి పంపండి. నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నాకు ఇది ఎంతో విచారంగా ఉంది. ఇది మరింత ఇచ్చితే నేను భరించలేను. ఈ రాజ్యాంశం నా గుండెలో గుచ్చుకుంటుంది, నిద్రలేని వాడిగా చేస్తుంది. నాకు ఈ జీవితమే దుర్బంధంగా ఉంది. పాండవులను వారణావతానికి పంపితే మన భాగమంతా బలపరుచుకోవచ్చు అన్నాడు దుర్యోధనుడు. తర్వాత మరి కొంతమంది రాజకీయవేత్తలను దుర్యోధనుడి పక్షం వహించేలా దుర్యోధనాదులు బలవంతం చేశారు. వారు ధృతరాష్ట్రుడికి స్వపక్షానికి ఉపయోగించుకునేలే సలహా ఇస్తున్నారు. ఈ రాజకీయ నాయకుడు శకుని, మంత్రి అయిన కణికుడు. అతడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి, ఓ రాజా, పాండురాజుల కుమారుల పట్టి జాగ్రత్తగా ఉండు. ఎందువలనంటే
వారి మంచిదనం, ప్రజల ఆదరణ నీకు నీ వారికి చాలా ప్రమాదం. పాండవులు నీ తమ్ముడు కుమారులు. బంధుత్వం దగ్గరైన కొద్దీ కుట్రలు, అపాయాలు ఎక్కువవుతాయి. వారేమో బలవంతులు. రాజు అనేవాడి పేరులోనే గాక కార్యాల్లో కూడా గొప్పవాడిగా ఉండాలి. కార్యాలు ఆచరణ పెట్టినప్పుడే ప్రజలకు రాజు ప్రభావం ఏటో తెలుస్తుంది. రాజకార్యాలు రాజకార్యాలు రహస్యంగా ఉండాలి. ఒక చక్కని ఉపాయం సూచించే కార్యాన్ని చేపట్టినప్పుడే మన ప్రజలు మన ఘనత తెలుస్తుంది. అదీగాక చెడు నివారించాలి. ఒక ముళ్ళు శరీరంలో గుచ్చుకుని ఉండగా దాన్ని నిర్మూలన చేయనప్పుడు అది ఓ వ్రణమై బాధను కలిగిస్తుంది. ప్రతాపమున్న శత్రువులను చంపాలి, అంతేగాని కనికరించడం మిక్కిలి తప్పు. శక్తి లేని శత్రువును కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నిప్పు కణికైనా అది అడవిని కాల్చేస్తుంది. నిప్పు కణికనైనా అడవిని కాల్చేస్తుంది. ఒక బలవంతుడైన శత్రువును ఉపాయంతో చంపాలి, అంతేగాని కనికరించడం మిక్కిలి పొరపాటు. పాండుకుమారుల పట్ల నువ్వు జాగరూకతో ఉండు. వారి మిక్కిలి బలము, పరాక్రమము కలవారు. దుర్యోధనుడు చాలామంది ప్రముఖులను తన పక్షానికి సంపాదించానని తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇది వరకు పాండురాజు రాచరికంలోని పరిచారకుల ఉద్యోగుల అభిమానాన్ని డబ్బిచ్చి మర్యాద చేసి పొందగలిగాను. మంత్రులను అలాగే మన పక్షానికి చేర్చాను. నీవు పాండవులను వారణావతం వెళ్లేలా చాతుర్యం ప్రదర్శించి ప్రోత్సహిస్తే పట్టణ ప్రజలు, రాజ్య ప్రజలు మన పక్షమే వహిస్తారు. ఇక్కడ వారికి ఒక్క స్నేహితుడు కూడా ఉండడు. ఎప్పుడైతే రాజ్యం ఒకసారి మన సొంతమవుతుందో పాండవులకు మనల్ని శాసించే శక్తి పోతుంది. వారిని మరలా ఇక్కడికి రమ్మడానికి కూడా అవకాశం ఉంటుందన్నాడు దుర్యోధనుడు. తాను ఏదైతే నమ్మదలిచాడో ఆ అంశాలు ఇతరులు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడిలో మార్పు వచ్చింది. తన కుమారుడి ఊహలకు ఒప్పుకున్నాడు. ఇక చెయ్యాల్సింది వారు ఇదివరకే నిర్ణయించుకున్న రహస్య పన్నాగా అమల్లో పెట్టడమే. మంత్రులందరూ పాండవుల సమక్షాన వారణావతాన్ని వేణోళ్ళలో పడిగారు. శివుడి ఉత్సవం అనేక వినోదాలతో, అలంకారాలతో జరుగుతుందని చెప్పారు. ఏమీ ఎరుగున అమాయకులైన పాండవులు దీన్ని నమ్మారు. పాండవులు తప్పక శివోత్సవాన్ని చూడాలని ధృతరాష్ట్రుడు ప్రేమపూర్వకంగా పాండవులకు చెప్పాడు. వాస్తవంగా ఉత్సవాలు కూడా చూడదగినవే. ఈ ఉత్సవాలను తిలకించడానికి వచ్చే పాండవులను మర్యాదతో ఆహ్వానించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు ధృతరాష్ట్రుడు చెప్పడం వల్ల కూడా పాండవులు వారణావతానికి వెళ్ళడానికి భీష్మాది పెద్దల వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు. దుర్యోధనుడు ఆనందానికి అవతలేవు. అతడు కర్ణ శకునితో ఆలోచించి వారణావతంలో కుంతిని, పంచపాండవులను చంపడానికి కుట్రపన్నారు. మంత్రి పురోచనుడిని పిలిపించి రహస్యాజ్ఞలు జారీ చేశాడు. పురోచనుడు వారి ఆలోచనలు కార్యరూపంలో పెట్టడానికి ఎంతో విశ్వాసంతో అంగీకరించాడు. పాండవులు వారణావతం చేరుకోకముందే పురోచనుడు తనకిచ్చిన రహస్య ఆలోచన ప్రకారం వారికంటే ముందే అక్కడికి వెళ్ళాడు. పాండవులను ఆహ్వానించడానికి వారి ఉపయోగ నిమిత్తం ఒక భవనాన్ని నిర్మించడానికి ఏర్పాట్లో నిమగ్నమయ్యాడు. త్వరగా నిప్పంటుకునే అనువైన వస్తువులను అంటే టేకు, లక్క, నెయ్యి, నూనె, కొవ్వులను భవన నిర్మాణానికి ఉపయోగించారు. గోడలకు వేసి మెరిగిపోతూ శీఘ్రంగా హతమయ్యే వస్తువులతోనే చేశారు. ఈ గృహంలోని కొన్ని భాగాల్లో వేగంగా నిప్పంటుకునే ఎండు పదార్థాలను ఉంచారు. కూర్చోవడానికి, పడుకోవడానికి ఏర్పాటు చేసిన స్థలంలో అతి త్వరగా నిప్పంటుకునే పదార్థాలను ఎక్కువగా అమర్చారు. పాండవుల సౌఖ్యార్థం వారి పట్టణంలో కొత్త భవనం సిద్ధమయ్యే లోపుగా ఎలాంటి అనుమానానికి తావు లేకుండా నివసించడానికి వీలైన అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది కాలంలో పాండవులు లక్కీ ఇంట్లో నివసించడానికి వెళ్ళిన తర్వాత రాత్రి నిద్రించే సమయంలో నిప్పంటించి వారిని హతమార్చడమే దుర్యోధనుల లక్ష్యం. కానీ వారణావతం ప్రజలు పాండవులకు చేసే గౌరవ మర్యాదలు, సదుపాయాలు చూస్తే పాండవులకు ఏ విధమైన అనుమానము రాలేదు. నిప్పుతో లక్కీలు దగ్ధమైతే అదో ప్రమాదంగా భావించే రహస్య పన్నాగానికి రూపకల్పన చేశారు. ఇందులో కౌరవంలోనూ అనుమానించడానికి ఎవరికైనా ఎలాంటి అవకాశం లేనంత పకడ్బందీగా ప్రణాళిక వేశారు.